హాయ్ హలో నమస్కారం. గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. వెల్కమ్ టు రాధాకృష్ణ టారో. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తారు? లేచారా? చాయ్ తాగారా? ఐ థింక్ సో తాగే ఉంటారు. రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ, ఛానల్ని అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇట్లనే రాధాకృష్ణ టారోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ పేరు, ఊరు కూడా కామెంట్లో రాయండి. చాలామంది రాస్తున్నారు, ఓకేనా, స్లిప్స్లో రాయడం కోసం. అండ్ ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ రీడింగ్ అనేది 30 or 40% కనెక్ట్ అయితేనే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకే, పర్సనల్ రీడింగ్ అనేది చాలా తగ్గించాం కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అని తీసుకోండి. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి, ఓకేనా. పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా, నిజంగా లేరా అనేది చూద్దాం. అంటే బేసిక్గా థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా లేదా మీ మైండ్లో తిరిగేది ఇదే. కొంతమంది జాబ్స్ పరంగా అడుగుతారు. సో నేను జాబ్ పరంగా చేస్తాను వీడియో, కానీ అది ఎవరు దేగరు, పట్టించుకోరు. ఎవరో కొంతమంది మాత్రమే చూస్తారు. కానీ మాకు ఈ కార్డ్స్లో కూడా చెప్తుంది, కెరియర్ గురించి కూడా వస్తుంది మధ్యలో టాపిక్. సమజైందా? అది వచ్చినప్పుడు మేమే చెప్తాం. మళ్ళీ మేము చేసేది పర్సనల్ రీడింగ్ కాదు, జస్ట్ జనరల్ రీడింగ్. మీ జాబ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, కెరియర్ గురించి అంటే లైఫ్ గురించి తెలుసుకోవాలనుకున్నా పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి, పైన ఉన్న నెంబర్ కాల్ చేసి. అంతేగాని జనరల్ రీడింగ్ని మొత్తం మీదే రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేమన్నట్టు. సమజైందా? సరే, ప్రజెంట్ థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఎలా ఉన్నారు, నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదా అనేదే చూద్దాం, ఓకేనా. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే. చూద్దాం వాళ్ళ లైఫ్ అక్కడ ఎలా ఉంది. థర్డ్ పర్సన్తో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం. మీకు ఎన్ని పాయింట్స్ రిజనెట్ అయితే అన్నీ తీసుకోండి. మొత్తం రీడింగ్ మీదే కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సమజైందా? అదొకటి బాగా యాదుకుంచుకోండి. సరే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, మీ పర్సన్ ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా లేదా చూద్దాం. ఓం నమ శివాయ. మీ పర్సన్కి కొంచెం ఈగో ఎక్కువ, చాలా మొండిఘటం. వాళ్ళు అనుకున్నదే జరగాలి. ఎంత సైలెంట్గా ఉన్నా కూడా వాళ్ళు అనుకున్నదే నెరవేరాలి. వాళ్ళు పట్టిన కుందేలకు మూడే కాలనే రకం. ఏదైనా సరే అంటే వాళ్ళు తప్పు చేసినా మీరు తప్పు చేసినట్టుగానే ఒప్పుకోవాలి, లేదంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వదు. సో ఇక్కడ మిమ్మల్ని కాదని మీ మీద నిందలు వేసి, మీ మీద తప్పులు చూపించి మిమ్మల్ని కాదని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సేమ్ అదే రేంజ్లో అవమానపడుతున్నారు. మీ పర్సన్కే ఈగో ఎక్కువ, అంటే ఈ థర్డ్ పార్టీకి డబల్ ఈగో, అంటే బలుపు ఎక్కువ చాలా ఉంది. సో మీ పర్సన్ను ఎంట్రుకతో సమానంగా తీసి పడేస్తుంది. అర్థమైందా? కాలు కింద చెప్పులాగా, తుప్పులాగా, ఉప్పులాగా చూస్తున్నారు. సో అది చెప్పుకోలేక, బయటికి రాలేక, మీ పర్సన్స్కి తెలుసు మీరు ఆల్రెడీ తన లైఫ్ గురించి తెలుసు, ఏం జరుగుతుందో కూడా మీరు గెస్ చేయగలరు, ఊహించగలరు అన్న విషయం కూడా మీ పర్సన్కి తెలుసు. తెలిసినా కూడా ఇంకా వాళ్ళు మీ లైఫ్లోకి రావట్లేదు, మీకు చెప్పట్లేదు అంటే వాళ్ళకి ముఖం లేదు. అర్థమైందా? ఈగో అనేది, అహంకారం అనేది రానివ్వట్లేదు. అండ్ కొంతమంది ఏమో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము, ఉంటున్నాము, సంతోషంగా ఉంటున్నాము అనుకుంటున్నారు. వాళ్ళ బాధకో భక్తికో ఉంటున్నారు. కొంతమంది అయితే ఇప్పుడు రీసెంట్గా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉన్నాం అనుకున్నారు, తర్వాత కర్మ ఫేస్ చేస్తారు. కానీ మీ జీవితంలో ఒక సక్సెస్ అనేది రాబోతుంది. మీరు 10 మందిలో ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మీరు చూస్తున్న వాళ్ళు, ఓకే, చూస్తున్న వాళ్ళలో కొందరు ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అది మీ పర్సన్ డైజెషన్ చేసుకోలేకపోతున్నారు, మింగుడు పడట్లేదు, తిండి సరిగ్గా తినట్లేదు. మీ ఎదుగుదల వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు, ఏం ఇచ్చేసుకున్నారు అనేది కృంగిపోతున్నారు. మీ పర్సన్ మనసులో ఎట్లుందంటే, వాళ్ళకి ప్యాషన్, ఎనర్జెటిక్గా ఉండడం చాలా ఇష్టం. కానీ ప్యాషన్ బాయ్, ఎనర్జెటిక్ బాయ్, అన్నీ బాయ్, ఏమీ దిక్కులేదట. పోని మీ లైఫ్లోకి తిరిగి వద్దామంటే ముఖం కూడా లేకపోయా.
ఇంకేడికి వెళ్ళొస్తారు? అలాగా ఆ రకంగా ఉంది. వాళ్ళకి ఇష్టమైన లైఫ్‌ని కూడా వదిలేసుకున్నారు. బికాజ్ వాళ్ళకి మీ దగ్గరికి రావాలని ఉంది. ఎంత కోరుకుంటున్నారంటే మిమ్మల్ని చాలా కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఎదిరించి మాట్లాడినా కూడా వాళ్ళ ఇష్టాలను గౌరవించారు మీరు. ఆ విషయం మీ పర్సన్‌కి బాగా తెలుసు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు గౌరవించట్లేదు కదా! కనీసం ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వట్లేదు. అందుకే వాళ్ళకి ఏం చేయాలో అర్థం గాక ఒక టైమింగ్ కోసం చూస్తున్నారు. ఇప్పుడు రాంగ్ టైంలో రైట్ పర్సన్ వచ్చినా అసింక్ అవుద్ది. అండ్ రైట్ టైంలో రాంగ్ పర్సన్ వచ్చినా అది వేస్ట్, బొంగు, నాశనం. అర్థమైందా? అలాంటి వాళ్ళని నమ్మినా వేస్ట్. సో మీ పర్సన్ ఇప్పుడు టైం కోసం చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. మీరు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా అయిపోయారు. ఒకప్పుడు మీరు మీ పర్సన్ని ఎంతగానో ఇష్టపడ్డారు, ఎంతగానో అభిమానించారు, ప్రేమించారు, స్నేహం చేశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు మీ పర్సనే మీకు అభిమాని అయిపోయారు. అంటే మీ యొక్క క్యారెక్టర్, మీ యొక్క వర్క్ మీద ఉండే డెడికేషన్, మీ యొక్క హుందాదనం, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడే తత్వం, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మీలో ఉండే ఒక్కొక్క మార్పును వాళ్ళు గమనిస్తున్నారు, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. కానీ మీ కాంటాక్ట్‌లోకి రావట్లేదు. దెన్ నౌ ప్రెజెంట్ కూడా మీ గురించి అన్నీ తెలుసుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలుసు. వామ్మో! నా పర్సన్‌కి ఇంత అర్థమవుతుందా, నా గురించి ఇంత తెలుస్తుందా అనుకుంటున్నారు. కానీ రాలేరు. ఒకటి, వాళ్ళు ఎప్పటికి తిరిగి వచ్చినా క్షమించే గుణం మీలో ఉంది. బికాస్ అంత ప్రేమ మీరు చేశారు కాబట్టి. వాళ్ళు తప్పు చేసినా కూడా క్షమించే హుందాదనం, ఆ గుణం మీకుంది. కానీ వచ్చే అర్హత వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళు ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే ఇంకా మిమ్మల్ని దూరం చేసుకోవడమే తప్ప, శాశ్వతంగా దూరం చేసుకుంటారు తప్ప మళ్ళీ కలవలేరు. ఇప్పటికైనా వాళ్ళు మనసు మార్చుకొని వస్తే ఒక అవకాశం అనేది ఇస్తారు మీరు. ఎందుకంటే మీరు అంత ఇష్టపడ్డారు. వాళ్ళు హెర్మిట్ మోడ్‌లో, అంటే వాళ్ళ సోల్ మీరు అని వాళ్ళకి తెలుసు. మీ పర్సన్‌కి ఒంటరిగానే ఉన్నారు, ఒంటరిగా బాధపడుతున్నారు. అంటే థర్డ్ పార్టీతో కలిసున్నా, థర్డ్ పార్టీతో రిలేషన్‌లో ఉన్నా, థర్డ్ పార్టీతో మాట్లాడుతున్నా వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళు వెతుక్కుంటున్నారు. వాళ్ళని వాళ్ళు వెతుక్కుంటున్నారు. వాళ్ళు మీలో ఉంటే, మీరు వాళ్ళ మనసులో ఉంటే ఇంక వాళ్ళు ఎక్కడుంటారు? మన మనసు మన దగ్గర కరెక్ట్‌గా లేనప్పుడు మనకు తిండి సహించదు, నిద్ర పట్టదు, ఆలోచనలు ఎటో పోతే ఆరోగ్యం కరెక్ట్‌గా ఉండదు, ఏది కరెక్ట్‌గా ఉండదు. వాళ్ళే గుర్తొస్తా ఉంటారు. అండ్ మీరేంటంటే చాలా కేరింగ్, నర్చరింగ్, పేషెన్స్, ఓపిక, సహనం అన్నీ మీకు చాలా ఉన్నాయి. మీరెంత ఓపిక పడతారో అంత ఎదిరిస్తారు కూడా. ఎదిరించే ధైర్యం కూడా ఉంది. ప్రేమించే గుణం ఉంది, తత్వం ఉంది. మీ పర్సన్‌కి ఆ విషయం బాగా తెలుసు. ఒకవేళ తిరిగి వచ్చినా నా పర్సన్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా మాట్లాడతారు అనుకుంటారు. కానీ కొంతమంది అవసరాలకి, డబ్బు, మనీ కోసం అవసరం వస్తే మీకు కాల్ ఆర్ మెసేజ్ సచ్చినట్టు చేస్తారు వాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి. సిగ్గు లేకుండా మనం ఎందుకు కాల్ చేస్తాం? అయితే వాళ్ళకేదన్నా చేయాలి అనే గుణమన్న ఉండాలి. డబ్బులు అడగడానికి చేస్తే వాళ్ళకి ఆళ్ళు సిగ్గు లేకుండా అడుగుతారు. కానీ మన దగ్గరనైనా బుద్ధుండాలి ఫస్ట్. మనం ఇంతవరకు చేసాము, ఇంతవరకు చూసుకున్నాము, ఇంకా సిగ్గు లేకుండా ఫోన్ చేస్తున్నారు అన్నట్టుగా మనకు గూడా ఉంటది. మనమే దూరం పెట్టేస్తాం పట్టించుకోమన్నట్టు. అర్థమైందా? కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ సోల్ కనెక్షన్ ఎవరుందో రియాలిటీ ప్రేమ ఇద్దరిలోనూ ఉంది. మీరు హెల్ప్ చేయొచ్చు, పట్టించుకోవచ్చు, కేరింగ్ చూపియొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇవన్నీ మీ పర్సన్‌కి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ గుర్తుకొస్తూ ఉన్నాయి. మనశ్శాంతి కరువైంది. మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తే, మీతో మాట్లాడితే గానీ వాళ్ళు మనసులో ఉండదు. వాళ్ళు ఆరోగ్యం పరంగా అయినా, అబండెన్స్ అయినా వాళ్ళకొచ్చేది మళ్ళీ మీతో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే మీతో ఎప్పటిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో, అప్పుడే వాళ్ళ లైఫ్‌లో అబండెన్స్, ఆపర్చునిటీ అన్నీ వస్తాయి. సో వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ వాళ్ళు చాలా మనీ మైండెడ్. వాళ్ళ అవసరం కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారు. అలా అని కొంతమందైతే
ఇక డబ్బు అవసరం ఉంది కదా అని చెప్పి మళ్ళీ నీచానికి దిగజారు. వాళ్ళ మనసుకి కూడా తెలుసు మీరు ఎంత చేశారు అనేది. తిరిగి మీకు చేయలేకపోతున్నాననే బాధ ఎక్కువగా ఉంది కొంతమందిలో. అలా తిరిగి చేసినప్పుడే మీతో మాట్లాడాలని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది కర్మకు లోబడి కర్మ ఫేస్ చేస్తున్నారు. అండ్ కొంతమంది అడిక్షన్స్కి ఫిజికల్గా అండ్ వాటికి దగ్గరైన వాళ్ళు, ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి ఈ లస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది. సో దానికి దగ్గర అయ్యారు. ప్రేమ అనుకొని దగ్గర అయ్యారు. అక్కడ ప్రేమ లేదు, దోమ లేదు, ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్. ఇప్పుడు అది అర్థమైన తర్వాత అక్కడ ఫిజికల్గా అంతా అయిపోయిన తర్వాత గొడవలు స్టార్ట్ అయినాయి. విడిపోయే స్టేజ్కి వచ్చేసారు ఆల్మోస్ట్. వాళ్ళు ఏదో ఒకరు అడ్జస్ట్ అయ్యి మీ పర్సన్ నోరు మూసుకోబట్టికి అక్కడ ఇంకా బంధం నిలబడుతుందేమో, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న బంధం ఆల్మోస్ట్ థర్డ్ పార్టీ వల్లనే దూరం కాబోతుంది. మీ పర్సన్ వల్ల మాత్రం దూరం కాదు. అర్థమైందా? ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వాళ్ళ లైఫ్లో, వాళ్ళ మనసులో. ఒంటరిగా ఉన్నప్పుడు మీ గురించి ఆలోచించడం, బాధపడడం, ఏడవడం, ఈ మధ్యలో మీ పర్సన్స్ ఎక్కువగా మీ కల్లోకి రావడం, ఆలోచించడం, మీరు బాధపడడం జరుగుతుంది. అంటే బికాజ్ మీ పర్సన్ అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నారు. వాళ్ళ లైఫ్ ఎట్లుందంటే కట్టి పడేసినట్టుంది. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. అంటే ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుంది పరిస్థితి. సో కట్టి పడేసినట్టుంది. వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చినట్టుగా బతకడం లేదు. థర్డ్ పార్టీకి నచ్చినట్టుగా ఉంటున్నారు, కానీ మనశ్శాంతి లేదు, తిండి లేదు. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలి, డబ్బుతోనే సమాజం నడుస్తుంది, డబ్బు కోసం ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఇంత ఇచ్చేస్తున్నారు అన్న విషయం మీ పర్సన్కి అర్థమవుతుంది. మీ విషయంలో ఏదైతే చేశారో వాళ్ళ విషయంలో అదే జరుగుతుంది. అందుకే వాళ్ళ మనసులో ఉన్న మీ మీద ఉన్న ప్రేమ అయినా, ఎమోషన్ అయినా, ఫీలింగ్స్ అయినా హైడ్ చేసుకుంటున్నారు. బయటికి చెప్పట్లేదు, కాల్ చేయట్లేదు. మీ పిక్స్ చూడడం, మీ వీడియోస్ చూడడం, మిమ్మల్ని స్పై చేయడం జరుగుతుంది. వాళ్ళ గురించి మీకు తెలియట్లేదు, కానీ మీ గురించి అనుక్షణం వాళ్ళు తెలుసుకుంటున్నారు. మీరు మారిపోయారు అనుకుంటున్నారు, మీరు మారలేరు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతలేదు. ఒక మనిషి ఒక మనసుని మనస వాచ కర్మన ఇష్టపడ్డారంటే చచ్చేంత వరకు వాళ్ళని మర్చిపోరు. ఎవరో కొంతమంది అవసరాలకు వాడుకునే వాళ్ళే మర్చిపోతారు తప్ప, నిజాయితీగా ఇష్టపడ్డ వాళ్ళు దూరంగా ఉన్నా కూడా మంచి ఉండాలని కోరుకుంటారు తప్ప మర్చిపోరు. అదే ప్రేమ ఇప్పుడు మీ పర్సన్లో అదే ఉంది. థర్డ్ పార్టీతో ఉన్నా కూడా ప్రేమ అనేది మీ పైనే ఉంది, కానీ ఇంకొకరి మీద లేదు. బికాజ్ మీలో కూడా కొంతమందికి ఆ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు పైకి ఎంత హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తున్నా మీ పర్సన్ మీద ప్రేమ మీరు కోల్పోలేరు. కానీ న్యాయం మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది కొంతమందికి మీ లైఫ్లో. మీరు అనుకున్న విధంగా లైఫ్ మారబోతుంది. బికాజ్ మీ పర్సన్ యొక్క ప్రేమను మీరు గెలుచుకున్నారు. లిటరలీ వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. ఒక మనిషి మన కోసం కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు అంటే అంతకంటే ఎక్కువ ఏం కావాలండి? అంత ప్రేమను సంపాదించుకున్నారు. లాంగ్ రిలేషన్, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. అబండెన్స్ ఆపర్చునిటీ మీ లైఫ్లో ఉంది, అది మీ పర్సన్ షాక్ అవుతున్నారు, కానీ మంచి స్థితిలో ఉన్నారు అన్న ఒక హ్యాపీనెస్ అయితే వాళ్ళకు ఉంది. ఎక్కడ ఉన్నా మీరు మంచిగా ఉండాలనే మనస వాచ కర్మన వాళ్ళు కోరుకున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు కర్మ ఫేస్ చేస్తున్నా వాళ్ళు ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి కర్మ ఫేస్ చేస్తున్నారు. అర్థమైందా? ఇది మీ పర్సన్ ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయి, బాధపడుతున్నారు. ఇక్కడ ఎక్కువగా మిథున, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృషికం, మీనరాశి, వృషభం, కన్యా, మకర రాశి అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు. అందరూ ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఈ రకంగా ఉందండి మీ పర్సన్ యొక్క ఆలోచనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్. ఓకే, అండ్ డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ ఏమిస్తున్నారో చూద్దాం. ఓకేనా? శివయ్య ఏం చెప్పబోతున్నారు మీకు, చూస్తున్న మా వ్యూస్కి ఏం చెప్పాలనుకుంటున్నారు శివయ్య? హర హర మహాదేవ్. రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే.
సరెండర్ అయిపోండి డివైన్కి, అంతా భగవంతుడే చూసుకుంటాడు, దేవుడా నువ్వే దిక్కు అని సరెండర్ ఎప్పుడైతే అవుతారో మీరు మనస వాచ కర్మన ఆ భగవంతుడి మీద ఎప్పుడైతే వదిలేస్తారో అన్నీ ఆయనే చూసుకుంటారు. యాక్సెప్ట్ రియాలిటీ. అది మీకు తప్పైనా, అంటే మీరు చేసేది తప్పైనా సరే అది యాక్సెప్ట్ చెయ్యండి. ఓకే, మీ మనసుకు కష్టమైనా అది యాక్సెప్ట్ చెయ్యండి, రియాలిటీని యాక్సెప్ట్ చెయ్యండి అని చెప్తున్నారు డివైన్. మీకున్న మీ బిహేవియర్, మీ కోపం, అహంకారం, అహంభావం ఏది ఉన్నా తగ్గించుకోండి. ఫస్ట్ బిహేవియర్ చేంజ్ చేసుకోండి. ఓకే, కొంతమంది రైట్ ట్రాక్లో ఉన్నారు ప్రజెంట్. ఓకే, మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరే కావచ్చు, మీ పర్సనే కావచ్చు, కొంతమంది ఇప్పుడు రైట్ ట్రాక్లోనే ఉన్నారు, కొంతమంది కర్మ ఫేస్ చేస్తున్నారు. అండ్ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉన్నాయి. మీరు నమ్మలేని నిజాలు కొన్ని లైఫ్లో జరగబోతున్నాయి. సూల్ అంటే కొద్ది రోజుల్లోనే, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అర్థమైందా? బ్లెస్సింగ్స్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని బ్లెస్సింగ్స్, శివయ్య బ్లెస్సింగ్స్ మీకు అందబోతున్నాయి. ట్రాన్స్ఫర్మేషన్, హీలింగ్ అవ్వండి అని డివైన్ చెప్తున్నారు. ఓకే, మీరు చేసిన తప్పేంటో ఫస్ట్ మీరు తెలుసుకుంటే, మీరు ఎవరినైతే మోసం చేస్తున్నారో వాళ్ళకి మీరు క్షమాపణ అడిగితే తప్ప మీ లైఫ్ అనేది చేంజ్ కాదు కొంతమంది. ఓకేనా, అదే చూపించింది డివైన్ కార్డ్స్లో. ఓకే, ఈ రీడింగ్ ఎంతమందికి రిజనేట్ అయిందో రిజనేట్ అని పెట్టి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని పెట్టండి. ఓకే, 5 3 1 4 4 2. ఓకే, మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో పెట్టండి. 777 అని క్లెయిమ్ చేసుకోండి. 777. ఓకే, బొమ్మన భరోసా చూద్దాం. కరెక్ట్గా గెస్ చేయండి, అంటే రాంగ్ అయినా పర్లేదు, గెస్ చేసిందే పెట్టండి. మీ ఇంట్యూషన్ లెవెల్స్ కోసమే నేను ఈ గేమ్ ఆడేది లాస్ట్ టైంలో. ఓకేనా, ఎప్పుడూ రీడింగ్ చూసి బోర్గా ఫీల్ అవ్వద్దు. సో అందుకే ఇది పెట్టారా కామెంట్లో, బొరుసు పడిందండి. ఓకే, ఎంతమంది కరెక్ట్ పెట్టారో మనకైతే తెలియదు. ఓకే, ఇది రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా, ఏ హ్యాండ్లో ఉందో కరెక్ట్గా గెస్ చేయండి. ఓకేనా, రైట్ ఆర్ లెఫ్ట్, ఏ హ్యాండ్లో ఉంది? 1 2 3 పెట్టేశారా? లెఫ్ట్లో ఉంది. ఓకే, అండ్ ఇలా మన మంచి ముచ్చట ఏంటంటే, మీకు ఒక మంచి ముచ్చట చెప్తా. మీరు తెలుసో తెలియకో ఎవరి జీవితంతో ఆడుకోకండి. ఒకవేళ అలా ఆడుకున్నారే అనుకోండి, కాలం మీతో ఆడుకుంటుంది. సమజైందా? అలా ఆడుకుంటుంది. ఎలా ఆడుకుంటుంది అంటే, ఫుట్బాల్ ఆడుతుంది చూడండి, ఫుట్బాల్ ఎలా ఆడుతారో తెలుసా? ఎగిరి తంతారు. అలా ఆడుకుంటుంది కాలం. మామూలుగా ఉండదబ్బా దెబ్బ. మరి అది తట్టుకోలేరు. కాబట్టి మీరు ఎవరి మనసు అయినా బాధ పెట్టి ఏడిపించి ఉంటే తక్షణమే వెళ్ళి సారీ చెప్పి క్షమాపణ అడిగి చావండి అబ్బా. అర్థమైందా? ప్రయత్నం అంటే ఈ జన్మలోనే లేదనుకోండి, ఆ పాపం జన్మలకు వెంటాడుతూనే తిరుగుతూనే ఉంటుంది, హష్ డాగ్ లాగా. సమజైందా? కాబట్టి తక్షణమే వెళ్ళి సారీ చెప్పి వాళ్ళ మనసుకి కొంచెం శాంతిని కలిగించండి. సమజైందా? తెలుసో తెలియకో ఎవరికైనా మీరు బాధ పెట్టి ఉంటే సారీ చెప్పండి. సరే, స్లిప్స్ ఫస్ట్ స్లిప్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ అండి. ఫస్ట్ స్లిప్ వచ్చిన వాళ్ళకు ఫ్రీ. ఓకేనా, ఈ ఫస్ట్ స్లిప్ ఎవరి పేరుందో వాళ్ళకు ఫ్రీ. సెకండ్ స్లిప్, థర్డ్ స్లిప్ వచ్చిన వాళ్ళకి ఆఫ్ పేమెంట్. కావేరి ఫ్రమ్ విజయనగరం కామెంట్లో పెట్టండి అమ్మా మీ పేరు. ఓకేనా, ఫ్రీ వచ్చింది, కాలర్ మెసేజ్ చేయండి. అండ్ సెకండ్ స్లిప్ ఎవరిది వచ్చిందో ఆఫ్ పేమెంట్ పే చేయాలి. ఓకేనా, మల్లికార్జున, కల్లూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. ఇది ఎవరిది మల్లికార్జున అనేది? మా మల్లికార్జున బ్రదర్ అయితే కాదు కదా. ఏమో వచ్చింది, నేనైతే మీ ముందరనే తీస్తున్నా. అర్థమైందా? కాలర్ మెసేజ్ చేయండి. ఓకేనా,
ఆఫ్ పేమెంట్. థర్డ్ స్లిప్ రామారావు విజయవాడ. ఓకేనా, కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ తీసుకోండి ఆఫ్ పేమెంట్ పే చేసి. ఓకేనా, మీరు కూడా మీ పేరు రాయాలి అనుకుంటే మీ పేరు, మీ ఊరు పేరు కంపల్సరీ రాయాలి. ఓకేనా, మీ పేరు, ఊరి పేరు స్లిప్స్లో రాయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. హర్ హర్ మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని ఒక 5 షేర్ చేయండి. ఓకేనా, సర్వే జన సుఖినో భవంతు, శ్రీమాత్రి నమః. అందరూ బాగుండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది, అందరూ బాగుంటారు కూడా. ఓకేనా, పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఫుల్ రీడింగ్ పేమెంట్ తక్కువే, 1000 రూపీస్ మాత్రమే. ఓకేనా, అండ్ 1 క్వశ్చన్ మాత్రం నార్మల్గా అయితే 200, లైవ్లో అయితే 100. ఒక క్వశ్చన్ మాత్రమే ఫ్రీగా చెప్పబడును. పే చేసిన వాళ్ళకి అంటే తొందరగా రియాక్ట్ అవుతాం అన్నట్టు, లైవ్లో అయినా సరే. ఓకేనా, లైవ్ అనేది 2 o'clock ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది వస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 o'clock లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్, బాయ్ అండి, థ్యాంక్ యూ.